నాని అన్న హిట్ మూవీ అయితే ప్రజెంట్ 100 కోట్లు అయితే దాటించింది బియా. ఇలా దాటేయడానికి కారణం ఏంటి? నాని అన్న లేకపోతే హిట్ 3 సిరీస్లో అనమాట ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ రావడం వల్ల, నాని అన్న దీంట్లో రావడం వల్ల కొద్దిగా యాక్షన్ మూవీ కనుక ఇంత కలెక్షన్ గ్రాస్ చేసిందా అని అనమాట చాలా మంది అయితే అంటున్నారు. దీని గురించి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం బియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నాని అన్న గురించి అయితే మాట్లాడుకుందాం. నాని అన్న ప్రజెంట్ అనమాట మంచి హైప్తో ఉన్న హీరో చెప్పాలి అంటే. కాకపోతే భయ్యా ఇతను టైప్ 2 హీరో. అదే కాకుండా ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ అనమాట జాయిన్ అవ్వబోతున్నాడు, కానీ ఇంకా జాయిన్ అయితే అవ్వలేదు. అయితే మన నానిన్న లాస్ట్ నుండి తీస్తున్న ప్రతి సినిమా అనమాట 100 కోట్ల మార్క్ అయితే టచ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా నానిన్న దసరా మూవీతో అనమాట మంచి కలెక్షన్ వసూలు చేశాడు. ఆ మూవీ కూడా 100 కోట్లు అయితే దాటేసింది. దాంట్లో అనమాట మన నానిన్న రా లుక్ అయితే ఉన్నాడు. ఆ మూవీతో అనమాట రా లుక్ అయితే టచ్ అయింది. దాని తర్వాత హాయ్ నాన్న మూవీ బియా. హాయ్ నాన్న మూవీ గురించి చెప్పాలంటే పూర్తిగా క్లాసిక్ మూవీ బియా. అలాంటి మూవీ ఓవరాల్గా అనమాట ఆ మూవీలో మంచి కంటెంట్ ఉంది బియా. అంటే ఎమోషన్స్ కూడా బాగానే ఓవర్కొట్టాయి. ఆ మూవీలో స్టోరీ కూడా డిఫరెంట్ కొద్దిగా. దాని తర్వాత సరిపోదా శనివారం ఈ మూవీ చూసినా ఈ మూవీ కూడా 100 కోట్లు అయితే దాటేసింది బియా. దాంట్లో మన నానిన్న శనివారం ఒక్కరోజు మాత్రమే కోపం తెచ్చుకుంటాడు, ఇది అందరికీ తెలిసిందే. ఆ రకంగా నానిన్న తన స్టేజ్ అనమాట ఉంటూ పెంచుకుంటూ వస్తున్నాడు, ఇది అందరికీ తెలిసిందే. దానివల్ల ఈ మూవీకి కొద్దిగా కలెక్షన్ అయితే బీభత్సంగా పెరిగాయి. అదే కాకుండా భయ్యా హిట్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా హిట్ 1లో అనమాట విశ్వక్సేన్ అయితే ఉన్నాడు. అయితే డైరెక్టర్ శైలేష్ కొరడు గారు ఏమనుకున్నారంటే ఈ మూవీకి అంత కలెక్షన్ రావు అనుకున్నారంట భయ్యా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట హిట్ అనేది మాట సిరీస్ లా తీద్దాం అనుకోలేదంట. దాని తర్వాత మంచి హైప్ రావడంతో దాన్ని సిరీస్ లా అయితే తీశారు. విశ్వక్సేన్ యాక్టింగ్ చూసారనమాట షాక్ అయిపోయారు. కాకపోతే విశ్వక్సేన్ని పార్ట్ 2లో తీద్దామని అనుకోలేదంట. దాని తర్వాత అడివిశేష్ గారు అయితే వచ్చారు. హిట్ 1 హిట్ అయింది, హిట్ 2 అనమాట కొద్దిగా బ్లాక్ బస్టర్ అయితే అవ్వలేదు, సూపర్ హిట్ అయింది. అయితే అడివిశేష్ యాక్టింగ్కి ఆ మూవీ బాగానే ఇంపాక్ట్ క్రియేట్ అయింది. అయితే హిట్ 3లో అనమాట ఖచ్చితంగా నాని అన్న ఉంటాడు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. హిట్ 2లో నాని అన్న క్యామియో రావడానికి కారణం ఏంటంటే భయ్యా హిట్ సిరీస్ అనేది అనమాట చాలా మందికి అప్పుడు అంత ఎక్కలేదు భయ్యా. అదే కాకుండా చాలా మందికి అనమాట హిట్ అనేది అంత యాక్షన్ ఉండదు, అంత కలెక్షన్ వసూలు చేసే సిరీస్ కాదు అని అనుకున్నారు. కాకపోతే అప్పుడు చాలా మంది అలా అనుకోవడం వల్ల అని ఎందుకు తప్పలేదు. ఎందుకంటే తన బ్యానర్లో వచ్చిన మూవీ కనుక తనే చేయాల్సి వచ్చింది. దానివల్ల క్లైమాక్స్లో అనమాట మంచి హైప్ వచ్చింది. హిట్ 2లో కొద్దిగా హైప్ అయితే వచ్చింది, అదొక రీజన్. అదే కాకుండా హిట్ 3లో అనమాట మన నాని అన్న పూర్తిగా బూత్ అయితే మాట్లాడారు. చాలా ఈ రీసెంట్ కాలంలో అనమాట చాలా మంది బూతుని ఇష్టపడుతున్నారు, ఇది అందరికీ తెలిసిందే. అదే కాకుండా నాని అన్న హిట్లు కూడా బాగానే ఉన్నాయి, అతను ఎదుగుతున్న హీరో. దానివల్ల నాని అన్న అనమాట ఆడియన్స్ని బాగా ఆకట్టుకున్నాడు. అదే కాకుండా రీసెంట్ టైంలో చాలా సినిమాలు కూడా లేవు భయ్యా పోటీకి అనమాట. ఇప్పుడు సూర్య రెట్రో మూవీ అయితే దిగింది, కానీ ఆ మూవీకి అనమాట అంత ఇంపాక్ట్ అయితే లేదు భయ్యా. అలా ఎందుకు చెప్తున్నాను అంటే సూర్య అన్నకి రీసెంట్ టైంలో మంచి బ్లాక్ బస్టర్స్ లేవు. కంగువా మూవీ అయితే వచ్చింది, అదైతే కంగు తిన్నాం అందరూ అనమాట. దాని కారణంగా సూర్య అన్న రెట్రో మూవీ వచ్చినా సరే అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. కానీ నాని అన్న హిట్ 3 మూవీ మాత్రం థియేటర్స్ అనమాట రీసెంట్గా వాటికి మంచి సినిమాలు లేవు. చాలా మంది అనమాట థియేటర్స్ ఓనర్స్ ఉంటారుగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. కానీ హిట్ 3 మూవీ రావటం వల్ల ఆ థియేటర్స్ మొత్తం తెరిచారు. అదే కాకుండా చాలా మంది అనమాట ఆడియన్స్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేసీలో వచ్చినా సరే ఈ మూవీని థియేటర్లో ఎంజాయ్ చేయాలి అనమాట ఈ మూవీకి అయితే వచ్చారు. థియేటర్లో బాగానే ఎంజాయ్ చేశారు. దీనికి కారణం ఏంటంటే హిట్ సిరీస్ ఒకటి, అదే కాకుండా నాని అన్న ఒకటి, పోటీగా ఏ మూవీ కూడా లేదు. దాని కారణంగా ఈ మూవీ అయితే అంత బీభత్సంగా కలెక్షన్ అయితే క్రాస్ చేసింది. ఇక ఈ విషయం గురించి మీరు ఉంటారో అనే డెఫినెట్ కామెంట్ చేసి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్.